విషయం అది ఎలా అంత మేజర్ ఫ్యాక్టర్ ఎలాగా విజయ్ ఈక్వేషన్స్ నాకు అర్థమైన దాని ప్రకారం ఫస్ట్ ఏంటంటే త్రిష ఫ్యాక్టర్ ఒకటి పనిచేసింది అనుకున్నారు మీరు అందరూ. త్రిష కాబోయే జూనియర్ జయలలిత అనే టాక్ కూడా ఉంది బయట. ఆమె చాలా జాగ్రత్తగా అసలు ఈయన వైఫ్ వెళ్ళలారు ఆ సేమ్ కమ్యూనిటీ. అవి మీరందరూ అనుకుంటున్నట్టు దళితుడు కాదు, ఆయన క్రిస్టియానిటీ వల్ల ముద్రపడింది. అయితే ఒక్కసారి ఆదినారాయణ గారు విజయ్ ఇంటిలో ఒక సంబరాలు మనం చూస్తున్నాం, బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక బిగ్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్నారు. విజిల్స్ వేసి ఏదైతే విజయ్కి సంబంధించిన పార్టీకి సింబల్ ఏదైతే ఉందో, ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో ఆ విజిల్స్ చేస్తూ విజయ సంకేతాన్ని వాళ్ళు చూపిస్తున్నారు విజిలేసి. అంటే నిజంగానే ఆ కుటుంబానికి ఆయన దాదాపుగా 69 సినిమాలు నటించి విజయం సాధించినప్పుడు కూడా ఇంత రాజకీయాలు వచ్చిన కిక్కు ఆ కుటుంబానికి వచ్చిండదని చెప్పాలి. చూస్తున్నాం మనం చాలా డాన్సులు కావచ్చు, మనం చూస్తున్న విజువల్స్లోన కుటుంబం అంతా ఒక డాన్సులు వేస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా రాజకీయాలను వచ్చిన కేవలం 6 నెలల్లోనే, కేవలం 6 నెలల్లో విజయ పార్టీ విజయ దుందుపి మోగించినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కేవలం యాక్సిస్ మై ఇండియా చెప్పిన ఒకే ఒక ఎగ్జిట్ పోల్స్ తప్ప మిగతా ఏం కాదు. కాకపోతే ఇలా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం చూస్తున్నాం ఒక్కసారి అక్కడ విజిల్ వేస్తున్న దృశ్యాలని యాక్టరు సినిమా చేస్తున్న విజువల్స్ని మనకు కనిపిస్తున్నాయి. మనకి ఒక్కసారి చూడొచ్చు బిగ్ స్క్రీన్ పైన ఆయన విజిల్ వేసి మరీ ఆ సంకేతాన్ని చూపిస్తున్నాడు. అంటే చాలా ఎలా చూస్తారు ఆదినారాయణ గారు ఇప్పుడు ఆ విజువల్స్ వాళ్ళని చూస్తుంటే? ఒక్కసారి తెచ్చుకోకపోతే మనం மக்களுக்கு நன்றி. சூப்பர். వెరీ వెరీ తప్పకుండా, ఎందుకంటే తమిళనాడులో చూస్తున్నాం కాబట్టి ఒక్కసారిగా ఆ విజయ్కి సంబంధించిన విజయ సంకేతం విజిల్ కాబట్టి ఏం చెప్తారు? సార్ ఒకసారి విజయ్ కూడా సూపర్. అయితే ఆదినారాయణ గారు ఏం చెప్తారు అసలు విజయ్కి సంబంధించిన దానికి? ఇది ఒక కొన్ని దశాబ్దాల పాటు వేచి చూసిన సినీ రాజకీయ విజయం ఇది. ఓకే, ఎందుకంటే విజయకాంత్ అసలు మీకు ఈ ప్రేమిస్తే సినిమా చూసారు మీరు, దానిలో ఒక కామెడీ సీన్ ఉంటుంది. ఆడేమంటా అంటే నేను నేరుగా హీరో అయిపోతాను, పార్టీ పెడతాను, సీఎం అయిపోతాను. అది అక్కడున్న ప్రతి సగటు సినిమా హీరో కళ. ఇప్పటికీ కార్తీక్ లాంటి, అభినందన్ లాంటి సినిమా హీరో కూడా అక్కడ ఒక పార్టీ పెట్టినోడే. రామరాజని గరగటగా అనే ఒక సినిమా ఉండేది, అతను కూడా పార్టీ పెట్టినోడే. శరత్ కుమార్ పార్టీ, నెపోలియన్ పార్టీ, చాలా పార్టీలు. అసలు మనోడు ఒక ఫేస్ కట్టు అక్కడ కానీ రికగ్నైజ్ అయితే వాడు వెంటనే చేసే పని, రిజిస్టర్ చేసే పని పార్టీ పెట్టడం. కానీ విజయకాంత్ కమల్ నీతిమయం, కానీ ఒక మహిళ చేత కోయంబత్తూరులో ఓడిపోయాడు. అంటే ఆదినారాయణ గారు ఏంటంటే చాలా వరకు సినిమా రాజకీయాలని మరోవైపు తమిళనాడులోన ఏదైతే హీరోయిజాన్ని తమిళ రాజకీయాన్ని వేరు చేయలేం. కానీ అటువంటిది మనకు కనిపిస్తున్న దాంట్లోన విజయ్కి ఎందుకు అంటే అప్పుడు ఉన్న ద్రవిడ సంస్కృతి పార్టీల దగ్గర నుంచి ఎందుకు బ్రేక్ చేయగలిగారు? అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే డిఎంకేలో వారసత్వ రాజకీయము అనేది చాలా పెద్ద ఎత్తున ఇతను దెబ్బకొట్టగలిగాడు. ఇతను దెబ్బకొట్టగలిగిన దానికి, ఆరోపణలు చేసిన దానికి ఇంకొకటి చెప్పండి. ఇండియా కూటమి మరొక చోట విన్ అయింది, ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది. సో ఇప్పటికే ఇటు ఎన్డీఏ కూటమిలో ఒకసారి బ్రేక్ తీసుకుందాం. టీవీకే పార్టీ దగ్గర ఒక చాలా వరకు ఒక కోలాహలం కనిపిస్తుంది విజయ పార్టీ దగ్గర. ఎందుకంటే ఆ విజయం పూర్తిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే మనకి మెజార్టీ స్థానాలు 105 కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ నుంచి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, పీసీఆర్ దామోదర్ లైన్లోకి వచ్చారా? ఓకే, రైట్. ఇప్పటి వరకు మనకి ఆ సంబరాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చాలా వరకు విజయ పార్టీకి సంబంధించిన ఆఫీస్ దగ్గర ఉండే ఒక కోలాహలం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా ఊహించుండరు. ఎందుకంటే విజయ పార్టీ పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఆయన ప్రచారం అప్పుడు కానీ, లేకపోతే ఈ రోజున నిన్నటి వరకు వచ్చిన ఎన్నికల ఎనాలిసిస్ కావచ్చు, ఎవరు కూడా అంచనా వేయలేదు. యాక్సిస్ మై ఇండియాతో పాటు కేవలం కొద్దిమంది మాత్రమే. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వ్యూహకర్తగా ఉన్నాడు, షెఫాలజిస్ట్గా ఆయన చేసిన అనేక ప్రయోగాలు ఏవైతే అందులో ఆయన ఖచ్చితంగా విజయ పార్టీ అనేది
120 స్థానాల నుంచి 130 స్థానాలు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పగలిగారు. కానీ యాక్సెస్ మై ఇండియా మాత్రం ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది అంటే 98 నుంచి 118 స్థానాలు వస్తాయని యాక్సెస్ మై ఇండియా చెప్పింది. ఆ సంబరాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా ఆయన ఇంటిలో కావచ్చు, విజయ్ ఇంటిలో కావచ్చు, లేదా పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు. ఎందుకంటే విజయ్ కూడా కీలకమైన సందేశం ఇచ్చారంటే ఎవరు కూడా హడావిడి చేయొద్దు, పూర్తిగా మనకి మెజారిటీ వచ్చే వరకు అనేది. కానీ ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నికల శిబిరాలకు సంబంధించి, క్యాంప్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఒక సైన్ ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఉందో ఆ విజయ పార్టీ దగ్గర సంబరాలను మనం చూస్తున్నాం. అక్కడ నుంచి మా ప్రతినిధి దామోదర్ మనకి లైవ్ అప్డేట్స్ అందించడానికి రెడీ ఉన్నారు. దామోదర్. గణేష్, విజయ్ పార్టీ కార్యాలయం వద్ద, టీవీకే పార్టీ కార్యాలయం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. 105 సీట్లలో ప్రస్తుతం టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతుండగా, అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ ఊహించని రీతిలో 72 చోట్ల, అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ 3వ స్థానంలో వెనుకబడిపోవడం విశేషం. మొత్తం మీద టీవీకే పార్టీ ఊహించిన విధంగా విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే విజయ్ పూర్తిగా ముందస్తుగా ఎవరు ఇక్కడికి పెద్ద ఎత్తున రావద్దండి, పూర్తి స్థాయి విజయం వచ్చిన తర్వాతనే మనం సంబరాలు చేసుకుందామంటూ పిలుపునిచ్చినప్పటికీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా అధికార యంత్రాంగం సైతం ఇప్పటికే ఏదైతే విజయ్ నివాసం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హంగు దిశగా కొనసాగుతుంది. ఏదైతే విజయ్ పార్టీకి కొన్ని చిన్న చిన్న పార్టీలు మద్దతు పలికే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదైతే అటు డిఎంకే కూటమిలో కానీ, అన్నా డిఎంకే కూటమిలో కానీ చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటి పాత్ర కీలకం కానున్నదని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే డిఎంకేకి సంబంధించి 26 పార్టీలు డిఎంకేతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతోపాటు సిపిఐ 2 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల, 5 చోట్ల, పిఎంకే 6 చోట్ల విజయం సాధించడం అనేది లీడ్ దశలో ఉన్నాయి. ఈ స్థానాల్లో వీరంతా అటువైపుగా విజయ్ వైపుగా మొగ్గే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే విజయం సాధించే అభ్యర్థులందరినీ ఇటు ఏదైతే మహాబలిపురం వద్ద ఉన్న రిసార్ట్స్కు తరలించడానికి ఏదైతే టీవీకి వ్యూహకర్త అయిన ఏదో సెంగటేన్తో పాటు దామోదర్, రిసార్ట్స్ రాజకీయాలకి వెళ్లే ముందు నేను అక్కడ ఎవరైతే విజిల్స్ వేస్తూ కనిపిస్తున్నారో చాలా వరకు పెద్ద సమూహం కనిపిస్తుంది. నిజంగానే వీళ్ళందరూ విజయ పార్టీ విజయం సాధిస్తుందని ముందుగానే ప్రిపేర్ అయ్యారంటారా? ఖచ్చితంగా ఏదైతే మనము ఎన్నికల రోజు చెప్పాము, యూత్తో పాటు 35 సంవత్సరాల వయసు, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న యూత్ మొత్తం విజయ్ వైపుగా ఉన్నారు. అదేవిధంగా పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేకత కూడా గ్రామీణ రూరల్ స్థాయిలో పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్పాము. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఒక చెన్నై అర్బన్ ఏరియాలో తప్ప మిగతా అన్ని చోట్ల ఏదైతే టీవీకే పార్టీ అద్వితీయ విజయం సాధిస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండే ఇటు చిత్తూరు, నెల్లూరు బార్డర్స్లో కూడా ఇటు ఏఐడిఎంకేతో పాటు టీవీకే కూడా సమానమైన స్థానాల్లో విజయం సాధిస్తుంది. దురైమురుగన్ ఏదైతే డిఎంకే పార్టీలో నెంబర్ 2గా వెలుగొందే దురైమురుగన్ కూడా పూర్తి స్థాయిలో కాట్పాడి నియోజకవర్గం నుంచి ఓటమి దిశగా ఉన్నాడో అక్కడ తెలుగువారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదైతే ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 28 మంది మంత్రులు వెనుకబాటు పడ్డం అనేది కూడా ఈ ఊహించని పరిణామము. అంతా రాజకీయ దిగ్గజులు. దీంతో పాటు సీఎం సైతం ఇప్పటికీ 8,000 ఓట్ల తేడాతో వెనుక ఉన్నాడు కలత్తూరు నుంచి. కానీ అదేవిధంగా ఇప్పటికీ 700 ఓట్ల ఆధిక్యతలో దామోదర్, ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఎట్ ప్రెజెంట్ మనం చూస్తున్న పరిస్థితుల్లో దాదాపు 106 స్థానాల్లో టీవీకే విజయదుందుబి మోగిస్తూ ప్రయాణం ముందుకు సాగిస్తోంది. 71 స్థానాల్లో ఏదైతే అన్నా డిఎంకే కనిపిస్తుంది, 57 స్థానాల్లో డిఎంకే కనిపిస్తుంది. అంటే వీటన్నిటి ఇప్పటికీ ఉన్న తర్వాత ఇప్పటికీ కూడా అంటే టీవీకేకి ఖచ్చితంగా మెజారిటీ వచ్చి అంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉంటాయి కాబట్టి 118 స్థానాలు సాధిస్తుందనే నమ్మకం ఉందా, లేకపోతే ఇంకా హంగు వైపే ప్రయాణం చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు అక్కడ? ప్రస్తుతము ఏదైతే మెజార్టీ అంటే కొన్ని చోట్ల అయితే 8 నుంచి 10 రౌండ్లు కూడా పూర్తయిన నేపథ్యంలో పూర్తిగా స్పష్టమైన మెజార్టీ ఇదే రీతిలో కొనసాగుతుంది. హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన వారు ఖచ్చితంగా 115 నుంచి 125 స్థానాల వరకు తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సింగిల్గానే ముఖ్యమంత్రి ఏదైతే అధికారం చేజిక్కించుకుంటామని వీరు చెప్తున్నప్పటికీ అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం డిఎంకే ఇంకా ఏదైతే 72 నుంచి 75, అన్నా డిఎంకే 72 నుంచి 73
75 స్థానాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఏదైతే కోయంబత్తూరు ఆ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కొంత బలంగానే ఏదైతే అన్నాడీఎంకే ప్రభావం పనిచేస్తుంది. అయితే అర్బన్ ఏరియాలో పూర్తిగా టీవీకే పార్టీకి అనుకున్నంత ఫలితాలు రాలేని పరిస్థితి. అయితే మొత్తం మీద రూరల్తో పాటు ఇటు ద్వితీయ స్థాయి మున్సిపాలిటీ